హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బానే ఉన్నాం. కాకపోతే నాకు కొద్దిగా 2 రోజులు బట్టి జలుబుగా ఉందండి. అందుకోసం వీడియో గూడా 2 రోజులు బట్టి నేను చేయలేదు. మీరందరూ గూడా బావుండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తాను. ప్రార్థిస్తున్నాను గూడా. అందులో మేముండాలి. అందరూ బావుండాలి. అందులో మేముండాలి. వెల్కమ్ టు అవర్ గ్రేట్ ఛానల్ రమణశ్రీ కిచెన్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే అందరికీ తెలిసిందే మరి ఏం చేస్తామండి ఇంకేదో ఒకటి చేయాలి కదా! అందుకోసం దోస చేద్దాం అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఎంత పప్పు పొయ్యాలా ఏంటా అన్నది. కానీ నేనొకసారి నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చెప్తాను. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే దానికి 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటాను. కొద్దిగా మెంతులు, ఒక పావు గ్లాసేమో శనగపప్పు. నెక్స్ట్ ఏమో వేరేగా బౌల్‌లోని మనం పిండి ఆడే ముందు మిక్సీకి వేసే ముందు అటుకులు అరగంట ముందు అటుకులు కొద్దిగా ఒక అరకప్పు అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీ చేసి ఆడుకుంటే ఉప్పు, పంచదార ఏం వెయ్యకుండా పిండిని యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఉంచేస్తే వారం రోజులైనా ఉంటుందండి. అది అందరికీ తెలుసు. అయితే నేను దోసలు పోసేటప్పుడు ఏం చేస్తానంటే ఉప్పుతో పాటు కొద్దిగా పంచదార కూడా వేస్తాను. ఎందుకంటే శనగపప్పు కలర్ వస్తుంది దోసలకి. పంచదార వేస్తే టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ కలర్ కూడా వస్తుంది. అదండి. 2 రోజులు బట్టి అందుకే వీడియో చేయలేదు. ఎందుకంటే అసలు బాలేదు అస్సలు. జలుబు విపరీతంగా టాబ్లెట్లు వేస్తున్నా కూడా తగ్గటం లేదు. దాంతో జ్వరం పెరగలేదు. ఈరోజు ఏదో పెడదాం. అసలే వ్యూస్ తక్కువ ఉన్నాయి కదా! మరి ఉన్న వాళ్ళు కూడా ఏమో చూడడానికి మానేస్తారేమో అనేసి నేను పెడదామని చెప్పి ఈరోజు పెట్టాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ముక్కు కారిపోతుందండి. మీకు తెలుసు కదండి నేను ఇండక్షన్ మీద చేస్తానని. అది తావా ప్రెస్టేజ్ అనమాట. నాన్ స్టిక్ తవా. దాని మీద ఇండక్షన్ మీద దోసలు వేస్తాను. బాగానే వస్తున్నాయి. కాకపోతే కొద్దిగా తావా హీట్ ఎక్కితే ఇంకా బాగా వస్తుంది. మా పిల్లలు అక్కడ నుండి అటు సైడ్ నుండి కెమెరా తీస్తూ నవ్విస్తున్నారు. ఎక్కిరిస్తున్నారు. అనుకుని నవ్వుతున్నారు. నేను అసలు శారీస్ ఎక్కువ యూస్ చేయని చెప్పాను కదండి. అంటే నావన్నీ డ్రెస్సెస్ అన్ని స్లీవ్లెస్. బ్లౌజులు కూడా స్లీవ్లెస్. నేనేంటంటే హ్యాండ్స్ నాకు ఇష్టం. ఇలా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఇంటర్మీడియట్ నుండి మాకు ప్రాపర్ గా కిచెన్ అంత పెద్దది కాదండి. అందువల్ల నేను వేరేగా చేయవలసి వస్తుంది. కిచెన్ దగ్గర చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ చాలా ఇరుగ్గా ఉంటుంది. స్పేషియస్ గా ఉండదు. వీడియో తీయడానికి కూడా అవ్వదు. అందుకని నేను ఇండక్షన్ మీద ఇక్కడే చేస్తున్నాను. అయినా కాకపోయినా నాకు ఇండక్షన్ ఇక్కడ ఎక్కువ అవ్వట్లేదు.
ప్లీజ్ మీరు చూసిన తర్వాత ఒక లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి చాలు. నేను చాలాసార్లు చెప్పి ప్రతి వీడియోలో ఇంక నాకు చెప్పాలనిపించడం లేదు మేడం, ఎందుకంటే అసలు ఒక్కరు కూడా రెస్పాండ్ లేదు, కామెంట్ కూడా పెట్టడం లేదు. మా పిల్లలు నవ్వుస్తున్నారు. ఇది కూడా ఫ్లేమ్ పెట్టుకోవడం, ఎక్కువ తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇప్పుడు దోశలు అయిపోయింది, అంత ఎక్కువేం కాదు. ఇప్పుడు చట్నీ, పల్లీ చట్నీ, పీనట్ చట్నీ మీకు ఆల్రెడీ ఇదివరకు లాస్ట్ టైం కూడా ఒక దాంట్లో చట్నీ చేసి చూపించాను, అందుకని ఇంకా చూపించలేదు. ఏంటంటే వేరుశనగ పలుకులు వేచేసి రెడ్ గాను కొద్దిగా పచ్చివాసన పోయేటట్లు వేచి, అవి కొద్దిగా వేచిన శనగపప్పు, కొద్దిగా ఇదేంటి ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరికాయలు, అది కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, అంతేనండి చట్నీ. పిల్లలు చట్నీ లేకపోతే అస్సలు తినరండి. నేనైతే పిచ్చిలతోటైనా తినేస్తాను, కానీ పిల్లలు మాత్రం అస్సలు తినరు. వీడియోలు చెయ్యకముందు అనుకునేదాన్ని ఈజీ అనుకునేదానండి, యూట్యూబ్ పెట్టడం చాలా, కానీ దీని వెనక చాలా కష్టం ఉంటుందండి. నాకు పాప వీడియో తీస్తుంది, బాబు ఎడిటింగ్ చేస్తాడు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ నాకు పెద్దగా అంత కష్టం తెలియలేదు, కానీ అవన్నీ ఒకళ్ళే చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. కనీసం ఈ వీడియోకైనా నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్. చూస్తే కామెంట్స్ వస్తాయి, చూడకపోతే ఇంకా కామెంట్స్ రావు కదండి. ఒక్క నిమిషం టైం స్పెండ్ చేసుకుని, పెద్ద వీడియో కూడా కాదు నాది, అది పీనట్ చట్నీ అవుతుంది. నెక్స్ట్ దోశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అందరికి బాయ్ అండి, ఉంటాను, బాయ్.